మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని లోపల వేయాలి, పవన్ కళ్యాణ్తో సహా అరెస్ట్ చేయాల్సిందే అని నారాయణ అంటున్నారు. అసలు సనాతన ధర్మానికి సంబంధించి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పైన ఎందుకు ఒంటికాల మీద లేవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సనాతన ధర్మం ఏం చెప్తోంది? సనాతన ధర్మం గురించి మాట్లాడితే, దానికి మద్దతుగా మాట్లాడితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీరామ్ గారు, నారాయణ గారి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి? ఇది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ అనే అనుకోవాలి, ఎందుకంటే క్వైట్ ఆపోజిట్, ఒకటి రైట్ వింగ్, ఇంకోటి లెఫ్ట్ వింగ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి టార్గెట్ చేశారు అనుకోవాలా, లేదా ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడితే నిజంగా జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు అసలు ఈ రాజకీయ నాయకులకి ఈ మతాలకు సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరినన్నా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, లేదంటే మాట్లాడకుండా కూర్చోండి. ఇప్పుడు ఇదే నారాయణ గారు రాజ్యాంగం ప్రకారం మా పార్టీని నడిపించుకుంటానని చెప్పి ఆ పార్టీని పెట్టుకున్న పార్టీలో ఈయన ఉన్నాడు. వీళ్ళ పార్టీ అసలు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందా, పనిచేయదా? మీరు ఎవరన్నా పొగిడితే పొగడండి, పొగిడితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హిందూ ధర్మాన్ని పొగిడారా, ఓకే, నష్టం లేదు. మీరు ఆ ముస్లింలని లేదంటే ఇస్లాం ధర్మాన్ని పొగిడారా, నష్టం లేదు. క్రిస్టియానిటీని పొగిడారా, నష్టం లేదు. వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగా చేసుకుంటున్నారని పొగిడితే నష్టం లేదు. వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాల్లోకి వెళ్ళి, ఆచార వ్యవహారాల్లోకి వెళ్ళి మాట్లాడమని మీకు రాజ్యాంగం చెప్పిందా? ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇచ్చిందా? అసలు ప్రజాస్వామ్యం అంటేనే మనం సెక్యులర్ కంట్రీగా మనం ఉన్నప్పుడు, సెక్యులర్ ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి కదా. సమానంగా చూడాల్సిన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక మతాన్ని ఎలా విమర్శిస్తాడండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తాను, సనాతన ధర్మం జోలికి ఎవరన్నా వస్తే ఊరుకోనన్నాడు తప్ప ఇస్లాం ధర్మాన్ని ఆయన ఏమి వ్యతిరేకించలేదు, వాళ్ళని విమర్శించలేదు. అలాగే క్రిస్టియానిటీని ఆయన ఏమి విమర్శించలేదు, వ్యతిరేకించలేదు. కానీ ఈ నారాయణ గారు వచ్చి ఒక ధర్మానికి సంబంధించిన ఇంటర్నల్ విషయాల్లో వేలు పెట్టి అది రైటు, ఇది రాంగు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన చెప్తున్నటువంటి మాటలో కీలకమైన పాయింట్ ఏంటంటే సతీ సహగమనము, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు ఆయన. ఆడవాళ్ళని అణిచివేసేటువంటి ధర్మము, ఈ ధర్మం సరైనది కాదు కాబట్టి సంస్కరణ ఉద్యమాలు వచ్చినాయి, కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తామంటే ఊరుకోము. పవన్ కళ్యాణ్ అయినా కానీ ఎవరైనా కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు ఆయన. సో నిజంగా అసలు ఈ ధర్మం ఏం చెప్తుంది? ఈ ధర్మం రాజకీయాల గురించి మాట్లాడకపోయినా కానీ అసలు ఈ ధర్మం ఏం చెప్తుంది అనే చర్చకు మళ్ళీ నారాయణ గారు ఒకసారి ఆద్యం పోసారనుకోవచ్చా? అసలు ఆయన ఎవరండి ఆద్యం పోయడానికి? అసలు ఏం పని? ఆయన రాజకీయాలు మానేమనండి, రాజకీయాలు మానేసి ధార్మికంగా రమ్మనండి. ధార్మికంగా రమ్మంటే వస్తే కనుక నేనే మాట్లాడతా ఆయనతోటి. అసలు ఇస్లాం ధర్మంలో ఏమేమి ఉన్నాయి లోపాలు, వాటి గురించి ఎప్పుడు నారాయణ మాట్లాడారా? లేదంటే క్రిస్టియానిటీలో ఉన్న లోపాల గురించి ఎప్పుడు మాట్లాడారా? కాలమాన పరిస్థితుల గురించి వచ్చినప్పుడల్లా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇస్లాం ధర్మంలో ఎప్పుడో ఉన్న దాని గురించి ఒక అమ్మాయి మాట్లాడిందని ఇప్పుడు బెంగాల్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఈయన దాన్ని సమర్థిస్తాడు కదా. జనరల్ గా ఈయన లెఫ్టిస్ట్ కాబట్టి జనరల్ గా సమర్థిస్తాడు దాన్ని. అంటే ముస్లిం ధర్మంలో ఉన్న, ఇస్లాం ధర్మంలో ఉన్న ఒక ఇబ్బందిని ఆవిడ ఎత్తి చూపిస్తే దాన్ని అరెస్ట్ చేశారు. ఈయన ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడు? ఈయన అరెస్ట్ చేసి లోపల వేద్దాం. మరి ధర్మిష్ఠని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు నారాయణని అరెస్ట్ చేసి లోపల వేయాలా అక్కర్లేదా? ఇది నారాయణ గారు చెప్పాలి. నారాయణ గారు చెప్పాలి. నీకెందుకు అసలు ధర్మాల గురించి నీకెందుకు? వాటి నారాయణ గారు ఎట్లా చెప్తారు? అరెస్ట్ చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి, లేదా కేసు పెడితే అసలు ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు? నారాయణ గారు మాట్లాడిన దాని మీద కేసు పెట్టాలి కదా. ఎందుకు? కేసులక్కల్లా కోర్టులు సుమోటో అనే అవకాశాన్ని కోర్టులకు ఇచ్చారు. కోర్టులు సుమోటోగా తీసుకొచ్చి ఇలాంటి ఇంటర్నల్ విషయాలు, మతాలకు సంబంధించిన ఇంటర్నల్ విషయాలు మాట్లాడి ఆ మతంలో ఏదో చిచ్చురగులుతామని చూసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసే వాళ్ళందరినీ శుభ్రంగా సుమోటో కింద కోర్టులు తీసుకుని అరెస్ట్ చేయొచ్చు. దానికి ఎవరో ఇంకా అసలు దానికి కేసులు పెట్టాల్సిన పని. అయినా ఈయనకి ఉండాలి కదా నీతి. అంత సీనియర్ నాయకుడు ఈయనకి. అయినా వయసు అయిపోయింది ఈయనకి పాపం. ఆ వయసు అయిపోవడం వల్ల ఎప్పుడో అయిపోయింది వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఈయన పుట్టలేదు ఇంకా. సతీసా గమనాలు అవన్నీ ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వాటి గురించి ఇంకా మాట్లాడుతున్నాడంటే ఈయన వయసు అయిపోయింది, మారిపోయింది, ధర్మం మారిపోయింది. కాలానుగుణంగా ధర్మం ఎప్పుడెప్పుడు మార్చుకుంటూ వచ్చే ధర్మం హిందూ ధర్మం. అంతేగాని మిగతా వాటిలాగా మేము ఇలాగే ఉంటామని కూర్చునే ధర్మం కాదు హిందూ ధర్మం. ఆ మార్చుకున్న వాటి గురించి కూడా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకా మారలేదు నారాయణ గారు అని చెప్పి మాలాంటి వాళ్ళందరూ ఆయన్ని మాట్లాడాల్సిన పరిస్థితి.
కదంటే ఈ mindset మారలేదు నారాయణ గారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తామని చెప్పని అంటారు నారాయణ గారు. అసలు పవన్ మీరు కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి మాట్లాడిన సనాతన, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి సనాతన ధర్మంలో విడాకులు ఉన్నాయా ఈ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తారు నారాయణ గారు. ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాయా లేవా అని అడిగారు అనుకోండి, దానికి సమాధానం చెప్తారు, చెప్పడానికి 3 మంది సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు మతాన్ని విమర్శించరు, లేదు అని మీరు ఒక పక్కన చెబుతూ ఇంకా అంతవరకు ఆగారనుకోండి, ఇబ్బంది లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పడం కానీ, ఒక ప్రశ్న మీరు అడగడం కానీ కరెక్టే. కానీ దాన్ని విమర్శించడం దగ్గరికి వచ్చేసరికి మీకు హక్కు లేదు. మీరు రాజకీయ పార్టీ, మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజల కష్ట సుఖాల కోసం పనిచేయండి, అంతే తప్ప ధర్మాల్లోకి వెళ్ళి దాన్ని విమర్శించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేదు. దాంట్లో సిపిఐ అతీతం కాదు, ఈ నారాయణ అనే వయసు అయిపోయిన ఈ పెద్ద ఆయనకి అప్లై కాదు. అంటే శర్మిష్ని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయాలంటే శర్మిష్ని అరెస్ట్ చేసిన దానికి కలకత్తాలో కేసు పెట్టారు. ఇక్కడ కేసు పెట్టేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా రియాక్ట్ అయ్యారా నారాయణ గారి మీద కేసు పెట్టడానికి కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలపైన అబ్జెక్షన్ తెలుపుతూ కానీ? కోర్టులు సుమోటోగా తీసుకునేంత తీరిగ్గా అయితే ప్రస్తుతం లేవని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇలాంటి వాళ్ళ వ్యవహారం అంతా నడుస్తోంది ఇష్టారాజ్యంగా. ఇలాంటి వాళ్ళందరూ ఇన్నాళ్ళు రాజకీయం చేశారంటే, ఇష్టారాజ్యంగా మాడుతూ రాజకీయం చేశాడంటే కోర్టులు చూస్తూ ఊరుకున్నాయి కాబట్టి. అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ గంధాధర్మ అంటే కూడా చూస్తూ ఊరుకుంటున్నాయి కోర్టులు. అంటే కోర్టులు ఏ రోజు దాకా అయితే ఇలాంటివి చూస్తూ ఊరుకుంటాయో ఇలాంటి వాళ్ళ ఆటలన్నీ నడుస్తాయి. కానీ ఏదో రోజు మార్పు వస్తుంది. మార్పు వచ్చిన రోజున ఇలాంటి వాళ్ళందరినీ కూడా లోపలేసే రోజులు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, మీ పార్టీలు మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి. సెక్యులరిజం అని మాట్లాడతారు. అసలు సెక్యులరిజం ఎలా వచ్చిందనే దాని గురించి కూడా మనం మాట్లాడచ్చు. అసలు మొదట్లో అసలు సెక్యులరిజం అనేది లేదు. అది ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. సరే, వచ్చిన తర్వాత ఆ సెక్యులరిజం కన్నా మీరు కట్టుబడుతున్నారంటే మీరే కట్టుబడట్లేదు. ఇంత సీనియర్ నాయకులు అయ్యుండి మీరే కట్టుబడి మాట్లాడకుండా ధర్మాల్లోకి, వాటి ఇంటర్నల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారంటే మీరు సెక్యులర్ గా లేరు. సెక్యులర్ గా లేనప్పుడు అసలు మీ పార్టీని రద్దు చేయాలి. మీరు మళ్ళీ కేంద్ర స్థాయిలో పెద్ద పదవిలో ఉన్నారు. మీరు అలాంటివి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీ పార్టీ అంటే, మీ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి అసలు ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాలి. మీకేం పని అయ్యా ఇంటర్నల్ విషయాలు, మతాలకు సంబంధించిన ఇంటర్నల్ విషయాల్లో మీకేం పని అని చెప్పి అసలు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి పార్టీల మీద చర్యలు తీసుకోవాలి. అలాంటివన్నీ జరగట్లేదు. ఈ దేశంలో నడుస్తున్నాయి, ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక మతాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు. అలానే రాజకీయ పార్టీలు రాజకీయాల సంగతి చూసుకోకుండా మతాల్ని విమర్శించడం అనేది తగదు. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు నారాయణని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు దుర్గా శ్రీరామ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.